అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఆదిత్య రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. మన యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్లో ఉన్నాను. నా స్పెషాలిటీ మెయిన్గా ట్రామా కేర్, అంటే ఫ్రాక్చర్ సర్జరీస్ మరియు కీళ్ళ మార్పిడి, మోకాలు, తొంటి, భుజం, మళ్ళీ మోచేయి ఇలాంటివి, పైగా రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తాము. అండ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అంటే కీ హోల్ సర్జరీస్, ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ సంబంధించిన సర్జరీస్ కూడా చేస్తాను. సో ఇవాళ మనము కొంచెం రీసెంట్ అడ్వాన్సెస్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ముఖ్యంగా జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీస్. సో దీంట్లో ఏంటంటే మామూలుగా పెద్దవాళ్ళలో యూజువల్గా ఏజ్ రిలేటెడ్ ఏంటంటే మన బోన్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఏజ్తో పాటు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే ట్రివియల్ ట్రామాస్, అంటే జస్ట్ మామూలుగా స్లిప్ అవ్వడం కానీ లేదా కూర్చున్నట్టు పడిపోవడం కానీ, ఇలాంటి దీంట్లో కూడా ఏంటంటే తొంటిలో మెయిన్గా మనము ఫ్రాక్చర్స్ చూస్తుంటాం. ఇలాంటి చిన్న ట్రామాలో కూడా ఇలాంటి ఫ్రాక్చర్స్ చూస్తుంటాం. సో ఇలాంటి ఫ్రాక్చర్స్ ఫిక్సేషన్లో ఏంటంటే ప్రాబ్లము, బికాజ్ మనము బాగా మెత్తగా ఉంటాయి కాబట్టి బోన్స్, మనం యూజువల్గా రాడ్ అంటే నెయిల్స్ అని అంటాము, రాడ్ స్క్రూస్ వేసినప్పుడు ఏంటంటే మనకి అడిక్వేట్గా ఫిక్సేషన్ రాకపోవడం వల్ల ఏంటంటే ఇవి ఫెయిల్ అవుతుంటాయి. సో యూజువల్గా ఇలాంటి ఫ్రాక్చర్స్లో మనం ఏం చేస్తామంటే మార్పిడి చేస్తుంటాం. సో తొంటి మార్పిడి యూజువల్గా చేస్తుంటాం. కానీ రీసెంట్గా ఏంటంటే మనము ఈ నెయిల్ వాడి కూడా సిమెంట్ ఆగ్మెంటేషన్, సో స్పెషలైజ్డ్గా ఈ నెయిల్స్ వాడి సిమెంట్ ఆగ్మెంటేషన్తో కూడా మనం ఏంటంటే ఈ ఫ్రాక్చర్ ఫిక్సేషన్ అనేది చేస్తున్నాం. సో దీంట్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా మార్పిడి చేయాలంటే ఏంటంటే రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది పెద్దవాళ్ళల్లో ఫ్రాక్చర్స్ అయ్యేవి కాబట్టి వయసు వల్ల ప్లస్ పేషెంట్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఏంటంటే ఆల్రెడీ కొంచెం రిస్క్ ఉంటుంది. సో దానివల్ల మనం మార్పిడి చేయాలంటే ఏంటంటే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ ఫ్రాక్చర్ ఫిక్సేషన్తో అంతగా రిస్క్ ఉండదు. కాబట్టి మనం ఈ స్పెషలైజ్డ్ నెయిల్స్తో మనము ఈ ఫ్రాక్చర్ ఫిక్సేషన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మనము యశోదాలో చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏం చూస్తున్నామంటే యూజువల్గా ఈ మోకాల్లో అరుగుదల అనేది యూజువల్గా 50 years తర్వాత వచ్చేది డిజీజ్ ఇది. సో కానీ ఈ మన లైఫ్ స్టైల్ వలనో వేరియస్ ఫ్యాక్టర్స్ వలన ఏంటంటే ఈ మధ్య మనము ఎర్లీగా చూస్తున్నాం, అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 35 నుంచే ఈ అరుగుదల అనేది మనము చూస్తున్నాం. సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే మనకి అరుగుదలలో ఒక్కసారి స్టార్ట్ అయింది అనుకోండి, అది ఆపేది ఏంటంటే మన చేతిలో ఉండదు. అదేంటంటే ఒకసారి స్టార్ట్ అయిందంటే ముందుకు వెళ్తూనే ఉంటుంది. మనం చేయగలిగింది ఏంటంటే మనము కొన్ని చర్యలు తీసుకొని ఫిజియోథెరపీ చేసుకొని ఏంటంటే మనం దాన్ని ప్రోగ్రెషన్ అనేది కొంచెం స్లోగా చేసుకోవచ్చు అంతే. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే మనము ఇప్పుడు ఎర్లీగా స్టార్ట్ అయింది కాబట్టి మనం మోకాల్ మార్పిడి గురించి మనం ఆలోచించలేము, ఎందుకంటే దానికి కూడా లైఫ్ ఉంటుంది. అండ్ ఆ చిన్న ఏజ్లో మోకాల్ మార్పిడి అనేది ఇండికేషన్ కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనము యూజువల్గా యంగ్ పేషెంట్స్లో ఫిజియోథెరపీ అనేది చేస్తాం, అంటే ఎక్సర్సైజెస్ కానీ ఫిజియోథెరపీలో వేరే రకరకాల మొడాలిటీస్ ఉంటాయి, అవి చేపిస్తాం. కానీ వీళ్ళకున్న నొప్పి వల్ల ఏంటంటే వాళ్ళు ఫిజియోథెరపీ అడిక్వేట్గా చేయలేరు. సో ఏంటంటే అది అలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో మనకి రీసెంట్గా ఏంటంటే మన యశోదాలో మనము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ఒక మొడాలిటీ ఉంది ఇప్పుడు. సో దాంతో ఏంటంటే ఈ పెయిన్ ఏదైతే సెన్సేషన్ క్యారీ చేసే నరం ఏదైతే ఉందో దాన్ని మనం అబ్లేషన్ అని చేస్తామన్నమాట. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటి అంటే తనకి వచ్చే పెయిన్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే తను ఎక్సర్సైజెస్ చేసుకొని మనము మోకాల్ మార్పిడి ఇంకో 5 yearsలో చేసుకునేది మనం కొంచెం టైం తీసుకొని మేబీ ఒక 10 years వరకు ఆ జాయింట్ లైఫ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. సో మనం ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ రీసెంట్గా ఇది కూడా చేస్తున్నాం. నెక్స్ట్ కొన్ని ఇప్పుడు సేమ్ అలాగే యంగ్ పేషెంట్స్లో ఏమవుతుందంటే అలైన్మెంట్ కొంచెము అటు ఇటు అయిపోయి మోకాల్లో అలైన్మెంట్ వల్ల ఏంటంటే ఈ అరుగుదల అనేది కొంచెం తొందరగా వస్తుంది. దానికి వేరే రకరకాల రీజన్స్ ఉండొచ్చు, అంటే ఫ్రాక్చర్స్ కానివ్వండి, లేదంటే జెనెటిక్స్ అంటే మన పెద్దవాళ్ళ నుంచి వచ్చేది కానివ్వండి, లేదంటే మన లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, ఈ అరుగుదల అనేది సేమ్ అంటే యంగ్ పేషెంట్స్లో స్టార్ట్ అవ్వడంతో అలైన్మెంట్ పోయి మనము అరుగుదల అనేది చాలా ముందుగా చూస్తున్నాం. సో ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే మనము మొత్తము కీళ్ళ మార్పిడి అప్పుడే ఆలోచించలేము, ఎందుకంటే
ఈ బెండ్ వల్ల వచ్చే అరుగుదల ఏంటంటే ఓన్లీ ఒక భాగం వైపే కొంచెం అరుగుదల చూస్తాం, వెరాజ్ ద అదర్ సైడ్, వేరే సైడ్ ఏదైతే ఉందో అది మామూలుగానే ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్లో మనము మార్పిడి గురించి ఆలోచించలేము. మనకి అట్లీస్ట్ ఒక 5 to 10 years ప్రోగ్రెస్ అయిన తర్వాతే మనము పూర్తి మార్పిడి గురించి ఆలోచించవచ్చు. సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే మనము అలైన్మెంట్ కరెక్షన్ సర్జరీస్ అని చేస్తున్నాం. అంటే ఏదైతే బెండ్ ఉందో దాన్ని మనము కరెక్షన్ అంటే అలైన్మెంట్ స్ట్రేట్గా చేసి మనము ఆ జాయింట్ ఏదైతే దగ్గరకు వస్తుందో అది కొంచెం ఓపెన్ అప్ చేయడానికి ఇది చేస్తున్నాం. సో ఇది కూడా మనము యశోదాలో ఇలాంటి సర్జరీస్ చేస్తున్నాం. ఇంకోటి లాస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.